నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. నేమ్ వన్ మేజర్ రివర్ ఫ్లోయింగ్ త్రో తెలంగాణ. తెలంగాణ నుండి వెళ్ళే ఒక పెద్ద రివర్ పేర్లను చెప్పమంటాడు. మేజర్ రివర్లను చెప్పమనంటే ఏంటి అవి? గోదావరి అండ్ కృష్ణ. గోదావరి అండ్ కృష్ణ. గోదావరి రివర్ చూడండి ఈ విధంగా వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది కృష్ణ రివర్. దిస్ ఈస్ ద వాట్? కృష్ణ రివర్. గోదావరి రివర్ మహారాష్ట్ర నుండి ఇట్లా ట్రావెల్ అయ్యి మనకి ఎక్కడ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ కూడా కృష్ణా రివర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఇదేంటిది మనకు శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్. సో వచ్చి లాస్ట్కు పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి ఏమవుతుంది? అది మనకు సముద్రంలో కలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ కాస్డ్ బై విండ్స్ రైజింగ్ ఓవర్ హిల్స్ ఆర్ మౌంటైన్స్? మౌంటైన్స్ పైన, హిల్స్ పైన వచ్చే గాలుల వల్ల వచ్చే వర్షం ఏంటిది? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఆర్ రిలీఫ్ రెయిన్ఫాల్ అంటారు. దాన్ని ఏమంటారు? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఆర్ రిలీఫ్ రెయిన్ఫాల్ అంటారు. 27th క్వశ్చన్. వాట్ కాజెస్ సైక్లోనిక్ రెయిన్ఫాల్? సైక్లోనిక్ రెయిన్ఫాల్ దేని వల్ల కలుగుతుంది? రెయిన్ఫాల్ అసోసియేటెడ్ విత్ సైక్లోన్స్ వెన్ లో ప్రెషర్ కండిషన్స్ ఆర్ అరైజెస్. తక్కువ పీడన పరిస్థితులు అరైజ్ అయినప్పుడు సైక్లోన్స్ ఏర్పడతాయి. ఆ సైక్లోన్స్ అనేది పైకి వాటర్ని అంతా తీసుకొని పోతుంది. తర్వాత ఇంకొక ప్లేస్లో అది వర్షం రూపంలో పడుతుంది. దాన్ని ఏమంటారు? సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటారు. ఇక్కడ చూడండి సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఫిగర్ చూడండి. ఇది సముద్రం అనుకోండి. ఇక్కడ లో ప్రెషర్ కనుక వస్తే ఈ లో ప్రెషర్ వల్ల ఇక్కడ ఉన్న వాటర్ అంతా ఏమవుతుంది? పైనకి వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది? అక్కడ నుంచి వర్షం రూపం లోపల మళ్ళీ పడడం జరుగుతుంది. దీన్ని సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటారు. ఏమంటారు? సైక్లోనిక్ రెయిన్ఫాల్.